ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన, పరిపాలన అరాచకానికి, అవినీతికి మారుపేరుగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలిచి దౌర్జన్యాలకు మారుపేరుగా వందలాది మందిని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని అంతమొందించడం అనేటువంటి జరిగింది. వేలాది మందిని క్షతగాత్రులు చేయటం జరిగింది. ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ చేసేసి బయటికి పంపించేటువంటి పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో ప్రజానీకాన్ని భయభ్రాంతుల్ని సృష్టించడానికి చేసినటువంటి ఎత్తుగడలో భాగంగానే ఊళ్ళను ఖాళీ చేయించడం అనేటువంటి జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు రోజుకొక అబద్ధం చెప్పడం అనేటువంటి జరుగుతోంది. ఆ అబద్ధం చెప్పేటువంటి దానిలో కార్మికుల పట్ల ఆయనకి చాలా ఎనలేని అభిమానం ఉన్నది అనేటువంటి చెప్పేటువంటి క్రమంలో కార్మికులకి మొండి చేయి ఇచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి కనపడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. గతంలో చెప్పినటువంటి ఆ హామీలకి ఏ రకంగానూ కూడా అమలు చేయలేదు అనేటువంటిది. గతంలో ఏం చెప్పాడు? 18,34,00,00,000 రూపాయలు నేను పెట్టుబడులు తీసుకొస్తున్నా, మీకెందుకో ఇబ్బంది లేకుండా ఉద్యోగ వ్యవస్థ లక్షలాది మందికి ఇస్తానని చెప్పారు. ఒక్క కోటి కూడా తీసుకురాకుండా ఆయన ప్రభుత్వం దిగిపోతే జగన్ గారి హయాంలో కూడా 58 నెలల కాలంలోనే 315కు పైగా భారీ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అదే పద్ధతిలో 1,30,000 మందికి ఉద్యోగ వ్యవస్థని కల్పించడం అనేటువంటి జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఆయన మాటలకే మాత్రమే పరిమితమైనటువంటి పద్ధతిలో ఆయన చేసినటువంటి తీరు మనకు కనపడుతూ ఉంది. 2014-18 హయాంలో అయితే 32,803 కోట్ల రూపాయలు మాత్రమే తేగలిగినటువంటి చంద్రబాబు నాయుడు. కానీ జగన్ గారు ఆ రకంగా కాదు. ఆయన 13,11,000 కోట్ల రూపాయలు తీసుకురావడం, 6 లక్షల మందికి ఉద్యోగ వ్యవస్థను కలగజేయడానికి తీసుకుంది. 3,130,000 ఇవ్వటం, 6 లక్షల మందికి ఉద్యోగ వ్యవస్థకి మొత్తం అంతా తయారు చేసి ఇచ్చేటి ప్రజల ముందు కూడా పెడితే కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టినటువంటి వైనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఇవాళ మీకు ఇంకొకటి ఆశ్చర్యం, ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 భారీ ప్రాజెక్టులన్నింటినీ కూడా బయటకు పంపించేశాడు. 450 ప్రాజెక్టుల్ని జగన్ గారి ప్రభుత్వంలో అనుమతించి స్టార్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఆ అప్లికేషన్లన్నీ కూడా క్యాన్సిల్ చేసినటువంటి మహానుభావుడు ఈ ముఖ్యమంత్రి గారు అనేటువంటి మనకు కనబడతా ఉంది. ఇవాళ మెగా డిఎస్సి అనేటువంటి దాన్ని పెడుతున్నా లోకేష్ మాట్లాడుతూ ఉంటాడు, మొత్తం ఇచ్చినాయా 15,000 నుంచి 16,000 ఉద్యోగాలు ఇచ్చి మెగా డిఎస్సి పెట్టేశాను, మీకు అందరికీ కూడా ఉద్యోగ వ్యవస్థను కలగజేశాను అనేటువంటి అబద్ధాలు చెప్పేటువంటి పద్ధతి. కానీ మేము అలా కాదు. ఒక్క రికమెండేషన్ లేకుండా, ఏ ఒక్కరి యొక్క ప్రమేయం లేకుండా 1,30,000 మందికి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు మేము చెప్పుకోగలం. వాళ్ళు మేము చెప్తా ఉన్నాం. అదే తరహాలో వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే చెప్తున్నా, ఆర్టీసీని ముట్టుకునే ధైర్యం ఎవరు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దానిలో 58,000 మందిని మొత్తాన్ని కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయడం జరిగింది. ఉద్యోగం ఉంటుందో ఊడతో పోతుందో లేదో తెలియనటువంటి కాంట్రాక్ట్ లేబర్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగానే ఇబ్బంది జరుగుతూ ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రతను కలగజేసినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ ఏ రకంగా వాళ్ళందరినీ నిర్వీర్యం చేయాలా, ఎంతమందిని తీసేయాలా, ఉపాధి హామీ చట్టం కింద వచ్చేటటువంటి వాటన్నిటిని కూడా డైరెక్ట్గా పక్కన పెట్టేశాడే. మనందరికీ తెలుసు కదా. దీనిలో పెద్ద ప్రహాసనం, ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరుని తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే తానా అంటే తందానా అనేటువంటి పద్ధతిలో ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ఆడేటటువంటి నాటకంలో భాగం అనేటువంటి కనబడతా ఉంది. ఇవాళ మీరు తీసుకొచ్చేటువంటి ఫ్యాక్టరీలు తక్కువ, ఆర్భాటం ఎక్కువ. అవి చేసేటువంటి క్రమంలో మీరు మాట్లాడేటువంటి తీరులో గందరగోళాన్ని సృష్టించడానికి
మాత్రమే పనికొస్తుంది కానీ మరొకటి కానే కాదని చెప్తున్నాం. ఇంకొక అడుగు ముందుకేసి ఈ మధ్యకాలంలోనే కోకోకోలా కంపెనీ ఉంది. ఆ కోకోకోలా కంపెనీ డైరెక్ట్గా తెలంగాణకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది, ఎవరు హెరాస్మెంట్ చేశారు అనేటువంటిది కూడా మీకు తెలుసుకోవాలి. దానిలో భాగంగానే అనంతపురం జిల్లాలో జిన్ఫ్రా అనేటువంటి ఏదైతే ఉన్నాయో 121 ఎకరాలు వాళ్ళకి ఇస్తారో, బాబు మా 120 ఎకరాలు అక్కర్లా, 53 ఎకరాలు అక్కర్లా, ఇవన్నీ కూడా మీరే తీసేసుకోండి అని చెప్పి వెనక్కు ఎందుకు ఇచ్చేయటం అనేది జరిగింది అనేది కూడా అడుగుతున్నాం. అదేవిధంగా సత్యసాయి జిల్లాలోకి వచ్చేప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆజాద్ మొబిలిటీస్ అనేటువంటి సంస్థ ఎందుకు పారిపోయింది, ఎందుకు ఇక్కడ పెట్టలేకపోయారనేటువంటి అనకాపల్లిలో 142 ఎకరాల్లో జూపిటర్ రెన్యూవల్ ఎనర్జీ అనేటువంటి దాన్ని ఎందుకు ఆపేయటం అనేటువంటి జరిగింది అనేటం. నెల్లూరులో నాల్కో ఎందుకు ఆగిపోయింది, ఎందుకు మిధాని అనేటువంటి వాడు పారిపోవటం అనేది జరిగింది. దీని అంతటికి కారణం ఒకటే, ఇండియన్ సిమెంట్ కానీ అదాని కానీ చిట్టినాడు కానీ ఇందాక చెప్పాను చిట్టినాడు, ఇవన్నీ కూడా పారిపోవటానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. అందుకో ఈ రాష్ట్రంలో కార్మికులు ఎవరు కూడా బ్రతకడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలో మీరు తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయంలో భాగంగానే నేను ఇందాక కూడా చెప్పున్నాం, మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయం వలన వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు అనేటువంటి కూడా కనబడతా ఉంది. వేలాది మంది రోడ్డున పడ్డారు. దీనికి తోడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనేటువంటిది వస్తే దానికి పేరు మార్చి జీరామ్జీ అనేటువంటి పేరోటి తీసుకొచ్చారు. వారికి ఇవ్వాల్సినటువంటి ఉపాధి హామీకి సంబంధించినటువంటి అమౌంట్స్ ఇప్పటికి కూడా చాలా వరకు కూడా అందలేదనేటువంటి కనబడతా ఉంది. నేను ఈ సందర్భంగా కూడా ఒక ఛాలెంజ్ చేయదలుచుకున్నా. ఈ కర్నూలు పట్టణంలోనే సెంటర్లో మేము కూర్చుంటాం. ఇదే ప్రాంతానికి పారిశ్రామిక మంత్రిగా ఉండేటువంటి ఆయనకి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నేను మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చుంటాం. మా హయాంలో ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చామో మేము చెప్తాం. అదే తరహాలో మీరు ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు చెప్పగలరా? పారిశ్రామిక విధానానికి, కార్మికుల యొక్క సంక్షేమానికి మీరు చేసినటువంటిది ఏంటి, మేము చేసినటువంటిది ఏంటి చేస్తున్నాం. డేట్ మీరు ఫిక్స్ అయ్యండి. నేను మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కూర్చుని చెప్తాం. మీకు దమ్ముందా అనేటువంటి అడుగుతున్నాం. పరిశ్రమలు బ్రహ్మాండంగా తెచ్చామనేటువంటి చెప్పేటువంటి దానిలో మేము చెప్పగలం. ఇవాళ 13 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి చేశారనేటువంటిది. నువ్వు తీసుకొచ్చిందంతా ఆరాకొరా దావోస్ వెళ్ళావు, మాటలు చెప్పావు, ఇక్కడికి వచ్చారు 1 కోటి రూపాయలు కూడా రాలా. రెండో రోజే డైరెక్ట్గా చెప్తా 1,00,000 ఉద్యోగాలు ఇస్తానంటాడు లోకేష్ గారు. ఐటీ కంపెనీ పెట్టారండి వాడు. ఆ ఐటీ కంపెనీకి ఎవరు చేశారండి అగ్రిమెంట్లు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి. వీటన్నిటిని వీళ్ళ ఖాతాలో వేసుకుందాం అనేటువంటి చూస్తూ ఉన్నారు. సో ఓకే, తెస్తే బాగానే ఉంటుంది. తెచ్చినటువంటి దానిలో బేరసారాలు అనేటువంటి పద్ధతి మీరు తీసుకున్నారు. అందుకని మా ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తారా అనేటువంటి కూడా అడుగుతున్నాం. ఈ స్వీకరించినట్లయితే దానికి సంబంధించినంత వరకు కూడా మేము ముందే వస్తాం అనేది కూడా చెప్తున్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో కార్మికుల యొక్క పెన్నిదిగా పారిశుద్ధ్య కార్మికులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల ఎడల ఆయన చూపించేటువంటి విధానం ఏ రకంగా ఉందంటే, ఆయన పాదయాత్ర చేసినప్పుడు మున్సిపల్ కార్మికులు మనందరికీ తెలుసు, మనం విసర్జించేటువంటి మలమూత్రాలన్నింటినీ కూడా తీసి బయట పారవేసేటువంటి కార్మికుల యొక్క జీతాలు 9,000 8,000 ఉంటే ఏకదమ్మున 18,000 తీసుకొచ్చాడు ఆయన. 18,000 సరిపోవని నా బోటి వాళ్ళు కార్మిక నాయకులు మేము చెబితే 22,000 చేయడం అనేటువంటి జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభ కాదా అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. అందుకని నేను చెప్తున్నాను, ఇవాళ ఉండేటువంటి ఈ తరహాలో ఆయన పెంచినటువంటి దాంట్లో అంగన్వాడీ వర్కర్లు ఉంటే 7,000 ఉంటే 11,000 చేయటం జరిగిందే. అంగన్వాడీ హెల్పర్లు ఉంటే 4,000 ఉంటే 7,000 చేయటం జరిగిందే. అదే మున్సిపాలిటీ వర్కర్స్ ఇందా నేను చెప్పిన 22,000 చేయటం జరిగిందే. ఆశా వర్కర్లకైతే 10,000 రూపాయలు చేయటం అనేటువంటి జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకైతే డైరెక్ట్గా 27% పెంచడం అనేటువంటి జరిగింది. ఈ కార్మికుల ఏడల ఆయన తీసుకుంటే 108 వాళ్ళకి 13,000 ఉంటే కనుక 28,000 చేయటం జరిగింది. అదే హోంగార్డ్స్కి అయితే కనుక 21,300 రూపాయలు చేయటం అనేటువంటి జరిగింది. నేను చెప్పేదన్నీ కూడా జగన్ గారి హయాంలో నువ్వు ఏం చేసావు, ఈ 2 సంవత్సరాల్లో ఏం పీకావు అనేటువంటి కూడా అడుగుతున్నావు. నువ్వు చేసినటువంటిది ఏంటి? ఈ కార్మికులకి నువ్వు మంచి చేసింది ఏంటి చెప్పు, శభాష్ అంటాం మిమ్మల్ని. కానీ అలా కాకుండా కార్మికులందరినీ కూడా నిర్వీర్యం చేయాలనేటువంటి మీరు తీసుకునే నిర్ణయం చాలా సరైనటువంటి కాదనేది కూడా చెప్తున్నాం. ఇవాళ హాస్పిటల్స్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకి 80,000 ఉంటే
16,000 ఆ రోజు మేము చేసాం. ఇవాళ ఏమైనా పెంచావా అని అడుగుతున్నాం. ఉన్నాయి తీసివేయడానికి నువ్వు పూనుకున్నావు అనేటువంటిది కూడా చెప్తున్నాం. అందుకనే చెప్తున్నాం, మేము డైరెక్ట్ చెప్పగలం. చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు వారందరూ కూడా 10 లక్షల మందికి డైరెక్ట్గా మేము 1,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాన్ని ఇవ్వగలిగినాం అని అంటేనే అది మేము గర్వంగా కూడా చెప్పుకోగలుగుతున్నాం అనేది కూడా చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసినటువంటిది కనపడతా ఉంది. మీరు దమ్ముంటే గనుక, ధైర్యం ఉంటే గనుక మా ఛాలెంజ్ని స్వీకరించండి. ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు, ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చారు, ఎన్ని పెట్టుబడులు తెచ్చారని చెప్పండి. మా హయాంలో మేము ఎన్ని తెచ్చాము అనేది కూడా చెప్తాం. ప్రజానీకానికి అందరూ కూడా చెబుదాం. ఎంఎస్ఎంఈలు ఎన్ని పోయినాయి అనేటువంటి కూడా చెప్తాం. మీరు 18 నెలల కాలంలోనే మేమైతే డైరెక్ట్గా మేము తీసుకునేటువంటి నిర్ణయం ఇందా చెప్పాను కదా, అన్ని వేల కోట్ల రూపాయలు తీసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఇవాళ విద్యుత్ రంగానికి సంబంధించిన కార్మికులు ఇబ్బంది పెట్టడమే కాకుండా విద్యుత్ ద్వారా ప్రజానీకం పైన 20,000 కోట్ల రూపాయలు భారం పడేటువంటి పద్ధతిని ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇది నేను చెప్పడం కాదు, వారంతటికి వారే చెప్పడం జరిగింది. ఇవాళ దీన్ని ఏదో స్మార్ట్ మీటర్లు అంటారు, లేకపోతే మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చే దాంట్లో మేము 2 రూపాయల చిల్లరకే కొంటే ఆ రోజు గగ్గోలు పెట్టినటువంటి పత్రికలు కానీ, వారికి అనుకూలంగా ఉండే టీవీలు కానీ గగ్గోలు పెడితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 రూపాయల 70 పైసలకే కరెంటు తీసుకొస్తే ఇవాళ 4 రూపాయల 50 పైసలు పైన తీసుకొచ్చినటువంటి అయినా కానీ కూడా వారు తీసుకొస్తే బాగుంటుందట, మేం చేస్తే తప్పు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు తెన్ను ఉన్నది. ఇది ప్రజానీకానికి, కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, ఈ కార్మిక వర్గానికి మేలు చేయండి. గతంలో దర్జీలు, దోబీలు, ఆటో వర్కర్లు, చేనేత కార్మికులు, లేదంటే కనుక కార్మిక వర్గం ఎక్కడైతే ఉందో ఆ యొక్క వర్గాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పద్ధతిలో కావడం కొంచెం మెరుగైన తీసుకురండి, మీకే పేరు వస్తుంది. మా బోటి వాళ్ళు కూడా శభాష్ అంటాం. కానీ ఇవాళ మీరు ఎక్కడ కోత పెట్టాలా, ఎక్కడ ఎంప్లాయీస్ని తీసేయాలా, ఎక్కడ కార్మిక వర్గాన్ని బయటపెట్టి పంపించేయాలా అనేటువంటినే చూస్తున్నారు. ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయంలో మీరు అంతకుముందు కూడా అనేక సందర్భాలుగా కూడా చూస్తున్నారు. ఈ చూసినటువంటి సందర్భంలో ఎంతమందిని పంపించేశారనేది. చిన్నపిల్లలు ఉన్నారు, ఒకవేళ ఇది కాకుండా చిన్నపిల్లలు ఎలుకలు కరుస్తూ ఉండింటే హాస్పిటల్లో చేరుతూ ఉండింటే పట్టించుకునే నాదుడు లేడు. అదే కలుషితమైన నీరు, ఆహారం తిరిగి హాస్పిటల్లో చేరి చనిపోతూ ఉండింటే కూడా అయ్యో లక్ష్మణ అనేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం లేవు అనేటువంటిది కూడా మనకు కనపడతా ఉంది. దీనికి గల కారణం ఏమిటి అని అంటే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, విద్యార్థులు అనేటువంటి. కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4వ సంవత్సరం వరకు కూడా సంప్రదింపులతోనే సాల్వ్ చేసుకుందాం పని అన్నారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో సంవత్సరం గడవక ముందే విజయవాడ లాంటి రాజధాని ప్లేస్లో, ధర్నా చౌక్లో విద్యార్థులు, యువజనులు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్, వీరు ఆఖరికి డాక్టర్లు సైతం రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఈ ప్రభుత్వం పైన ఎంత యావహింపు ఉన్నదో మనకు కూడా అర్థమవుతోంది. అందుకే ఈ ప్రభుత్వం ఈ పరిపాలన చేసేటువంటి అర్హత లేదు అనేటువంటి, ఆ అర్హత లేకపోవడానికి ఏదైతే కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నారనేటుందో అది స్పష్టంగా కనబడుతుంది. మీరు ఇప్పటికైనా కానీ రెఫరెండంకి వస్తే మీ ప్రభుత్వం తల్లకిందులయ్యేటువంటి పద్ధతిలో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే అడుగు వేసుకుంటే లక్షలాది మంది ప్రజానీకం ఆయన వెంట రావడానికి గల కారణం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అనేటువంటిది కూడా చెప్పదు. ఓ పక్క నుంచి సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయితే సూపర్ బ్రహ్మాండంగా జరిగిందనేటువంటి చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ రోజున ఉన్నాం. అందుకే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఇక చాలు, కార్మికులు మీరు అన్యాయం చేసినటువంటి విధానాలు చాలు అని చెప్తూ మా ఛాలెంజ్ని కూడా స్వీకరిస్తారా మంత్రి గారు అనేటువంటి కూడా అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.